భస్మాసులను సృష్టిస్తే ఇలాగే మారిపోతుంది కదా దేశం. సార్ 1960 నాటి సింధు జలాల ఒప్పందం రద్దును స్వాగతించిన ఓవైసీ, అలాగే పాకిస్తాన్ చర్యలపై కూడా ఆయన ఖండన ఇవ్వడం ఎలా చూడాలి? చాలా వెల్కమ్ చేయాలి, కానీ దాంట్లో మధ్యలో ఒక తిరకాసు కూడా పెట్టాడు. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేయడాన్ని స్వాగతిస్తున్నాను, ఇది బోల్డ్ మూవ్ అన్నాడు. అక్కడికి ఆగచ్చు కదా, కానీ ఎక్కడ నీళ్ళు దాచుకుంటావు అన్నాడు. ఎక్కడ దాచుకుంటామో వాళ్ళు చూసుకుంటారా, నీకెందుకు, నువ్వు హైదరాబాద్ హోల్ సిటీ చూసుకోరాదు. సో ఎక్కడ నీళ్ళు దాచుకుంటే ఏంది, అది భారత ప్రభుత్వం చేస్తుంది, ఏం చేస్తుందో చూద్దాం. సో దానికి ఇప్పటి నుంచే పంగనామాలు పెట్టు ఎందుకు నువ్వు, సో నీళ్ళు ఎక్కడ దాచుకుంటావు అన్నాడు. పాకిస్తాన్ లేని బాధ నీకెందుకయ్యా, ఎక్కడో కానీ దాచుకుంటారు, ఏం దాచుకుంటారో ఏం చేస్తారో చూద్దాం. సో కానీ అక్కడ తిరగాల్సి పెట్టారు. కానీ బట్ ఓవరాల్గా ఈ వెల్కమ్డ్ ఇండియన్ స్టాండ్. నేను అఖిలపక్ష మీటింగ్ కూడా వెళ్ళి భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము మద్దతు ఇస్తాం, ఈవెన్ మిలిటరీ చర్య అయినా తీసుకోవాల్సిందే, ఎందుకంటే దుర్మార్గం. ఎందుకంటే మతం పేరిట పేర్లు పిలిచి అంతం చేశారని. ఎందుకంటే దేశ ప్రజల్లో కూడా చాలా రగులుతోంది. మీకు చూసాం కదా మనం, ఆమె నంబియార్ లెఫ్టినెంట్ కల్నల్ ఒక హనీమూన్ ఫ్యామిలీ ఎంత ఘోరంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత కిరాతకంగా చంపారో మనం చూసాం. అందువల్ల ఆ ఘటనలు మళ్ళీ మళ్ళీ మనము రిపీట్ చేసుకొని ఆ ఉదయ విధారకంగా ఉండడం ఇష్టలేక నేను చెప్పలేకపోతున్నాను. కానీ భారతదేశంలో కూడా బలమైన పబ్లిక్ సెంటిమెంట్ ఉంది. అందువల్ల ఒకవైపు అసీం మునీర్ ముస్లింలు వేరు హిందువులు వేరు అని, అక్కడ తీవ్రవాదులేమో టార్గెట్ చేసి ముస్లిం అయితే వదిలేసి హిందూ అయితే అటాక్ చేయడము. సో ఇలాంటివి జరిగిన తర్వాత ప్రజల్లో కూడా ఒక బలమైన సెంటిమెంట్ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ నడిపే ఓవైసీలు కావచ్చు, ఇతర ముస్లిం ఐడెంటిటీ పార్టీస్ ఉన్నాయి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కావచ్చు, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరిట బెంగాల్లో ఉన్న పార్టీ కావచ్చు, ఫుర్ఫురా షరీఫ్ నాయకత్వంలో, మీకు అస్సాంలో బద్రుద్దీన్ కమల్ నాయకత్వంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కావచ్చు, ఈ పార్టీల మీద మరింత బాధ్యత ఉంటుంది. మహబూబా ముఫ్తీ పైన కావచ్చు, మీకు ఫరూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లాలు, ఎందుకంటే దే క్లెయిమ్ టు రిప్రజెంట్ ద ముస్లిమ్స్ ఆఫ్ ఇండియా కదా, భారతదేశంలో మేమే కదా ముస్లింలను కాపాడే వాళ్ళమని. సో మీ పైన మరింత బాధ్యత ఉంటుంది. ఎస్, మన ముస్లింలు భారతీయులు, ముస్లింలు మనం ఎవరిని చూసి గర్వపడతాం, ఏ ముస్లిం చూసి, సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా గుర్రం నడుపుకుంటూ, గుర్రం పైన యాత్రికులను తీసుకెళ్తూ, తీవ్రవాదులతో పోరాడి ప్రాణాలు అర్పించి అనేక మంది పర్యాటకులు బయటపడటానికి కారణమైన సయ్యద్ ఆదిల్ షాలు కావాలి మనకు, సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షాలు. అందువల్ల మనకు ఇలాంటి ఆసిఫ్ ఫౌజీ, దీని ఆదిల్ ఫౌజీ దీని నాయకత్వం అయితే అలాంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. అందువల్ల డెఫినెట్గా ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ నడిపే పార్టీల పైన అదనపు బాధ్యత కూడా ఉంటుంది. వీ హ్యావ్ టు బ్రింగ్ ముస్లిమ్స్ ఇన్ టు ద యాంటీ పాకిస్తాన్ స్ట్రగల్. అందులో ముస్లిం మత నాయకుల పైన ఉంటుంది. కాశ్మీర్ చాలా ఎఫెక్టివ్గా మీకు రియాక్ట్ అయింది. కాశ్మీర్ అంతటా హర్తాల్ పాటించారు, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. మీకు ఈవెన్ కాశ్మీర్లో మసీదుల నుంచి కూడా తీవ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉపన్యాసాలు, సందేశాలు వెలువడ్డాయి. ఈవెన్ స్థానిక రాజకీయ నాయకులు ఇందులో పోరాడారు. అందువల్ల ఇది హిందూ ముస్లిం ఇష్యూ కాదు, ఇది ఇండియాస్ ఫైట్ అగైన్స్ట్ టెర్రరిజం. తీవ్రవాదం పైన, ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ స్టేట్ల పైన ఇది మన పోరాటం. ఈ పోరాటంలో భారత పౌరులందరూ కలవాల్సిందే. అది ఓవైసీ అయినా లేకుంటే మీకు యోగి ఆదిత్యనాథ్ అయినా తేడా ఏమీ లేదు. అందరూ భారతీయులే, వీటికి వ్యతిరేకంగా నిలబడాల్సిందే, పోరాడాల్సిందే. సార్ పాక్ రక్షణ మంత్రి కుండ బద్దలు కొడతా మాట్లాడిన మాటలు 3 దశాబ్దాలుగా ఈ మురికి పని చేస్తున్నామని. అంటే ఒకవైపు మీకు పహల్గామ్ ఘటన తర్వాత మాకు సంబంధం లేదంటారు. ఇది ప్రతిసారి మాకు సంబంధం లేదు. ముంబై దాడుల తర్వాత మాకు సంబంధం లేదు. అజ్మల్ కసాబ్ కూడా మాకు తెలియదు. అంతేకాదు ఇంకెక్కడకపోయారంటే ఇది మా భారత ప్రభుత్వమే ఈ పహల్గామ్ దాడుల్ని క్రియేట్ చేసింది దేశంలో విభజన తేవటానికి అనే స్థాయిలో ఉన్మాదపూరితంగా రియాక్ట్ అయ్యారు. ప్రతి ఇండికేషను పాకిస్తాన్ వైపే చెబుతోంది. ఆ తీవ్రవాదుల్లో కొందరు ఫస్తూన్ భాష మాట్లాడారు.
పశ్చిమ భాష ప్రపంచంలో ఎక్కడా మాట్లాడరు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తప్ప. మీకు కాశ్మీరీలకు పశ్చిమ భాష రాదు, వాళ్ళు కాశ్మీరీ అండ్ ఉర్దూ మాట్లాడతారు. ఇది హోమ్ గ్రౌండ్ టెర్రర్, అంటే కాశ్మీర్లోనే పుట్టిన తీవ్రవాదం, ఇది మాకు సంబంధం లేదు అన్నారు. కానీ అందులో క్లియర్గా 7గురిలో అట్లీస్ట్ 4 to 5 పీపుల్ పాకిస్తానీలే. సో ఇలా ప్రతి ఇండికేటర్ అసీం మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ మాట్లాడిన కొద్ది రోజులకే ఇది జరిగింది. మీకు M4 లాంటి అమెరికన్ మేడ్, అమెరికా నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్ మీదుగా కాశ్మీర్ చేరిన వెపన్స్ వాడారు. సో వాళ్ళు కంబాట్ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళు వాడిన ఆయుధాలు, వాడు ఉపయోగించిన భాష, వాళ్ళ కంబాట్ పోస్టరింగ్, ఎవ్రీథింగ్ ఇండికేట్స్ పాకిస్తాన్ అని. కానీ మాకు సంబంధం లేదంటారు. మీకు ఇలాంటి మాటలు కొత్తగా అలాంటి సమయంలో ఇప్పుడు ఆ దేశ రక్షణ మంత్రి వేరేటోళ్ళు కాదు, మేము 3 దశాబ్దాలుగా ఈ మురికి పని డర్టీ వర్క్ చేస్తున్నాం, తీవ్రవాదుల్ని ట్రైన్ చేస్తున్నాం, తీవ్రవాదుల్ని మేము ఆయుధాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల పాకిస్తాన్ నష్టపోయింది అని చెప్తున్నాడు. సో ఇది ప్రపంచానికి ఒక హెచ్చరిక కాదా, ప్రపంచానికి ఒక మేల్కొలుపు కాదా? ఇంకా నిద్రపోతున్న అమెరికా, యూరప్ లాంటి దేశాలకు, చైనా లాంటి దేశాలకు ఇది కనువిప్పు కాదా? ఇంకా వై డూ నాట్ ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ పాకిస్తాన్? పాకిస్తాన్ ఒక టెర్రర్ స్టేట్గా ఇంకా ఎందుకు ప్రకటించావు? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లాంటి వాళ్ళు ఇంకా బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టారు? ఎందుకు గ్రే లిస్ట్లో పెడతారు? డూ యూ నీడ్ ఎనీ ప్రూఫ్ మోర్ దెన్ దిస్? మన భారతదేశం ఎప్పటి నుంచో చెప్తున్నారే, ఆ ముంబై దాడులకు కారణమైన హఫీజ్ సయీద్ అక్కడే ఉన్నాడు. తైమూర్ రానాను మనకు అప్పయ్యపడడానికి 17 years తీసుకుంది అమెరికా, 17 ఏళ్ళు. తైమూర్ రానా అమెరికాలో కూడా నేరారోపణ ఎదుర్కొన్నాడు. ఇండియాలో ముంబైలో దాడులకు సహకరించడమే కాదు, మీ కోపెన్హెగన్లో ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ పైన దాడిలో కూడా ఆయన ముద్దాయి. డేవిడ్ హెడ్లీ అలియా అసలు పేరు దావుద్ గిలానీ ఇప్పటికీ భారతదేశానికి అప్పచెప్పట్లేదు. వాస్తవంగా ముంబై దాడుల్లో ప్రధాన ముద్దాయి అతను. వాడికి మద్దతు ఇచ్చింది, సహకరించింది తైమూర్ రానా. సహకరించిన వాడిని